అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రనస్య నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమిటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. మనం ఇంతకు ముందు క్లాస్లో సర్వే గురించి మాట్లాడుకున్నాం. అసలు సర్వే ఎలా చేయాలి, ప్లాన్ ఆఫ్ ది సర్వే గురించి, ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ది సర్వే గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో అందులో ఉన్నది మనం పార్ట్ ఏంటంటే ప్లానింగ్ ఆఫ్ ది సర్వే వచ్చేసరికి మనకి కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఒక రీసెర్చ్ చేయాలన్నా లేకపోతే మీరు సర్వే చేసుకోవాలన్నా ఒక ప్రాజెక్ట్కి మేము చేయాలనుకున్నా ముందు మీరు డేటా కలెక్షన్ కంపల్సరీ అవసరం. మనకు స్టాటిస్టిక్స్ అనగానే చెప్పుకోవచ్చు ఎంపిరికల్ డేటా అనాలిసిస్ అని ఉంటుందని. సో మనకి ఎంపిరికల్గా వచ్చేసరికి మనకి ఏమి ఉండాలి, కంపల్సరీ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉండాలి. సో మన దగ్గర డేటా కావాలంటే మనం ఏం చేస్తాం, ముందుగా డేటా మనం ఏది ప్రైమరీ డేటా తీసుకుంటామో సెకండరీ డేటా తీసుకుంటామో అని మనకు తెలియాలి కదా. సో మనం ప్రైమరీ డేటా తీసుకోవాలనుకున్నా ముందు మీకు డేటా కావాలి అంటే ముందు ప్రైమరీ డేటా ఉండాల్సిందే. సో మనం ఏ మెథడ్ ఫాలో అవ్వాలి, అందులో ఏ మెథడ్స్ ఉంటాయి అనేది మనం ఈ రోజు క్లాస్లో డిస్కస్ చేద్దాము. ఈ క్లాస్ మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీరు యూజీసీ నెట్ రాస్తారు కదా, అందులో ఫస్ట్ పేపర్ ఉంటుంది. అందులో మనకి రీసెర్చ్ మెథడాలజీలో కలెక్షన్ ఆఫ్ డేటాకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు రీసెర్చ్లో మనకి ఇది మనకు చెప్పిందంతా కూడా పార్టే. మీరు ఇక్కడ విన్న క్లాసెస్ అన్నీ కూడా మీకు అక్కడ చాలా యూజ్ అవుతాయి. మీకు ప్రైమరీ మెథడ్స్ ఏంటి, సెకండరీ డేటా మెథడ్స్ ఏంటి, వాళ్ళు ఇచ్చే ఆబ్జెక్టివ్స్ ఇచ్చి మిమ్మల్ని టిక్ చేయమంటారు. సో మనకి ఇలా చాలా చాలా యూజ్ అవుద్ది క్లాస్. ఇవన్నీ కూడా నేను ఎక్కువగా తీసుకుంటున్నాను. లాస్ట్ క్లాస్ 50 minutes వచ్చింది. ఇలా మనకి రావడానికి కారణం ఏంటంటే నేను స్కిప్ చేయట్లేదు, అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వస్తున్నాను. ఎందుకంటే మనం చెప్పలేం కదా, ఏ బిట్ ఎలా వస్తుందో తెలియదు. మనం ఒక స్టెప్ స్కిప్ చేసేసామంటే నెక్స్ట్ స్టెప్ మనకు అర్థం కాదు. సో మీరు ఈ వీడియోని అంతా స్కిప్ చేయకుండా చూడండి. సో మీకు క్లారిటీ అయితే చాలా బాగా వస్తుంది. మీరు ఒక పిహెచ్డి చేయాలనుకున్నా, పీడిఎఫ్ చేయాలనుకున్నా, లేకపోతే మీ ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకున్నా, లేదా ఒక సర్వేకి వెళ్ళాలన్నా కూడా మీరు మీ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా మీ సజెషన్స్ ఫైండింగ్స్ కరెక్ట్గా రావాలి అంటే మీరు చేసిన ప్రాజెక్ట్ ఒక మెచ్యూరిటీగా ఉండాలన్నా కూడా, యాక్యురసీగా ఉండాలన్నా కూడా మీరు చేసే స్టెప్ ఎంత పర్ఫెక్ట్గా ఉండాలనేది అంటే ఫస్ట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ డేటా. ఈ కలెక్షన్ ఆఫ్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఇందులో ఏ మిస్టేక్స్ చేసినా మొత్తం మీకు ఎనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్స్ అన్ని కూడా రాంగ్ వచ్చేస్తాయి. సో ముందుగా మనం ఈ టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మనం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు కలెక్షన్ ఆఫ్ డేటాకి వెళ్ళాలి. ఇందులో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఏ మెథడ్స్ ఉంటాయనేది మనం డిస్కస్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ కలెక్షన్ ఆఫ్ డేటా. మన టాపిక్ ఈ రోజు వచ్చేసి కలెక్షన్ ఆఫ్ డేటా. మనకు తెలిసింది ఫస్ట్ మీకు కలెక్షన్ ఆఫ్ డేటాకి వెళ్ళేటప్పుడు ఎవరైతే డేటా కలెక్ట్ చేయడానికి వెళ్తారో మనం వాళ్ళు ఏమంటాము, ఇన్వెస్టిగేటర్ అంటాం మనం. సో వాళ్ళు సో ద ఇన్వెస్టిగేటర్ మెయిన్ ప్రాబ్లం. ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్కి వెళ్ళేటప్పుడు మనకు ఒక ప్రాబ్లం అంటూ ఉంటుంది. అదేంటంటే ఆబ్టైనింగ్ ఆర్ గ్యాదరింగ్ ద డిజైర్డ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. మనం డేటాను ఎలా గ్యాదర్ చేయాలన్నా, ఎలా పొందాలి అంటే మనకి ఫస్ట్ ప్రాబ్లం మనకి ఇన్వెస్టిగేటర్కి ఎదురవుతుంది. అది ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది, ఆ డేటా మనకి ఎలా పొందాలి అనేది చెప్పాలంటే పెద్ద టాస్కే. ఆ టాస్క్ మనకి ఇన్వెస్టిగేటర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మనకి ఈ డేటా కన్స్టిట్యూట్ ద ఫౌండేషన్ ఆన్ విచ్ ది సూపర్ స్ట్రక్చర్ ఆఫ్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అండ్ పాలసీ డెసిషన్స్ బిల్ట్. మీరు ఎవరైతే కరెక్ట్గా డేటా కన్స్టిట్యూట్ చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా మనకి స్టాటిస్టికల్ అనాలిసిస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం స్టాటిస్టికల్ అనాలిసిస్ మీకు ఇంటర్ప్రిటేషన్స్ కరెక్ట్గా వచ్చినాయో ఆటోమేటిక్గా మీ ఫైండింగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. దానివల్ల మీరు పాలసీ డెసిషన్స్ కూడా మీరు బాగా తీసుకోవడానికి జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ద డేటా ఆర్ ఇనాక్యురేట్ ఆర్ ఇనాడిక్వేట్. మీరు యాక్యురేట్గా తీసుకోకపోయినా, ఇనాడిక్వేట్ ఖచ్చితత్వం లేకపోయినా కూడా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే మీరు తీసుకున్న ప్రాబ్లమ్ సొల్యూషన్ రాదు, నెక్స్ట్ మిస్లీడ్ అయిపోతారు. మీరు కన్ఫ్యూజన్ అయిపోవడమే కాకుండా మా ఫైండింగ్స్ నెక్స్ట్ రిఫరెన్స్గా యూజ్ చేసుకునే వాళ్ళకి కూడా అది మిస్లీడ్ అయిపోతుంది. మొత్తం మనకి పాలసీ మేకింగ్స్ అంతా కూడా రాంగ్ రావడం, టైము వేస్ట్ అవుతుంది, ఫండ్స్ కూడా వేస్ట్ అయిపోతుంటాయి. సో మీరు డేటా అనేది కంపల్సరీ యాక్యురేట్గా, యాడిక్వేట్గా తీసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, డేటా మే బి ఎయిదర్ ఫ్రమ్ ది ప్రైమరీ ఆర్ సెకండరీ. సో మనకి ఈ డేటా ఎలా మనం డివైడ్ చేయొచ్చు అంటే కేటగిరీ వైజ్ చూసుకుంటే ప్రైమరీ డేటాగా మనం, సెకండరీ డేటాగా మనం కన్సిడర్ చేస్తాం. ప్రైమరీ డేటా అంటే ఏంటి, వన్ దట్ ఇట్ సెల్ఫ్ కలెక్ట్ ద డేటా. అంటే తమకు తానే వాళ్ళు వెళ్ళి ఇండివిజువల్స్ దగ్గరికి వెళ్తారు, కంపెనీస్ అయితే కంపెనీస్, లేకపోతే లేబర్స్ గురించి మనం తెలుసుకుంటే శాంపిల్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి
వాళ్ళ వెల్ఫేర్ గురించి కనుక్కోవాలనుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా మీరే వెళ్తారు. అంటే ఇంకా ఇండివిజువల్ గా మీరే వెళ్ళి ఓన్ గా మీరు మీ హ్యాండ్స్ తో మీరు డేటా కలెక్ట్ చేస్తారు. అంతే తప్ప ఆల్రెడీ పబ్లిష్ చేసిన డేటా మీరు యూజ్ చేయరు ఇక్కడ. డైరెక్ట్ గా మీరే వెళ్ళి అక్కడికి డేటా కలెక్ట్ చేసి మీ ఓన్ హ్యాండ్ తో దాన్ని ప్రైమరీ పబ్లిష్ చేసినట్టయితే అది సెకండరీ అవుతుంది. మీరు కలెక్ట్ చేసిన ఓన్ గా కలెక్ట్ చేసిన డేటా ఏమవుతుంది, ప్రైమరీ అవుతుంది. దాన్ని ప్రైమరీ డేటా అంటాం. సెకండరీ డేటాకి వచ్చేసరికి one that makes available data which were collected by some other agency. Some persons or agency మీరు ఎవరైతే వాళ్ళు ఆల్రెడీ కలెక్ట్ చేసిన డేటా పబ్లిష్ చేస్తారు, ఆ పబ్లిష్ చేసిన డేటాని మీరు సెకండరీ డేటాగా యూజ్ చేస్తారు. కొంతమంది పబ్లిష్ చేస్తారు, కొంతమంది పబ్లిష్ చేయకపోవచ్చు, అవి నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ ప్రైమరీ డేటాకి వచ్చేసరికి మనమే వెళ్ళి ఓన్గా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ కావచ్చు, టెలిఫోన్ ఆర్ ఈమెయిల్స్ మీరు ఎలాగైనా సరే ఫస్ట్ ఆ డేటా ఎవరితో కూడా కలెక్ట్ చేసి ఉండదు. మీకు మీరే వెళ్ళి ఓన్ గా దాన్ని కలెక్ట్ చేస్తారు. బై హ్యాండ్ మీరు మీ హ్యాండ్ తో వెళ్ళి కలెక్ట్ చేస్తారు, ఫేస్ టు ఫేస్ కావచ్చు. అలా ఆల్రెడీ ఇది ఎక్కడ కూడా పబ్లిష్ అవ్వదు. ప్రైమరీ డేటా ఫస్ట్ అదే ఉంటుంది, ప్రాథమికంగా మీరే తీసుకుంటారు. సెకండరీ డేటా అనగానే మీరు ఆల్రెడీ పబ్లిష్డ్ డేటా అంటే ప్రైమరీ డేటా ద్వారా వచ్చిన అనాలిసిస్ ఇవన్నీ ఉంటాయి, అవి పబ్లిష్ చేస్తారు కదా, ఆ డేటాని ఉపయోగించినట్లయితే మనం ఏమంటాము, సెకండరీ డేటాగా మనం టేకప్ చేస్తాం. దీన్ని మనకు డిఫరెన్సియేషన్ ఇలా మనం చెప్పుకోవచ్చు, ప్రైమరీ డేటాని సెకండరీ డేటా. కానీ మీరు ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీరు ప్రైమరీ డేటా తీసుకోవాలా సెకండరీ డేటా తీసుకోవాలనేది మీ యొక్క స్కోప్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎంక్వైరీ. మీ యొక్క ఏమంటారు ప్రాబ్లం, మీరు తీసుకున్న టాపిక్ ఏదంటే ఇది మీరు పెద్ద తీసుకుంటే కొంచెం వైడ్ గా ఉన్న తీసుకుంటే మీ స్కోప్ పెద్దదిగా ఉంటుంది, దాని నేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రైమరీ తీసుకోవచ్చు, సెకండరీ తీసుకోవాలని డిపెండ్ అవుతుంది. అలాగే అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, మీకు అవైలబుల్ అయ్యే రిసోర్సెస్ బట్టి. ఇప్పుడు ప్రైమరీ డేటా అనగానే కొంచెం ఎక్కువ అవుతుంది, సో దానికి మీరు అవైలబుల్ రిసోర్సెస్ ఎక్కువగా ఉన్నాయా, లేదా మీరు తీసుకున్న టాపిక్ ప్రైమరీకి సూట్ అవుతుందా, లేకపోతే సెకండరీకి సూట్ అవుతుంది అనేది మీ యొక్క రిసోర్సెస్ బట్టి కూడా మీరు అంచనా వేసుకుంటారు. అట్ ద సేమ్ టైం మీకు ఇచ్చిన టైం, ఇప్పుడు లాంగ్ టైం తీసుకుంటే ప్రైమరీకి వెళ్ళొచ్చు. సెకండరీ అని ఒకవేళ టైం తక్కువగా ఉంది, అవైలబిలిటీ రిసోర్సెస్ తక్కువ ఉన్నాయంటే సెకండరీ డేటాకి వెళ్ళొచ్చు. సో మీరు టైం కూడా ఉంటుంది. అలాగే యాక్యురసీ, మీరు తీసుకున్న ఖచ్చితత్వం, ప్రైమరీ డేటాలో ఖచ్చితత్వం ఉంటుంది, సెకండరీలో ఉంటుంది. కానీ ప్రైమరీకి వచ్చేసరికి ఎక్కువ ఖచ్చితత్వం ఉంటుంది అని చెప్తాం. సో మీరు మీ యాక్యురసీ లెవెల్స్ 90% అలా 95% ఉండాలి, 100% యాక్యురసీ లెవెల్స్ అనేది మీరు కంపల్సరీ డిసైడ్ చేసుకున్న తర్వాత మీరు ప్రైమరీకి వెళ్ళాలా, సెకండరీకి వెళ్ళాలా, లేదా రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు సిచ్యువేషన్ బట్టి. సో రెండు డేటా యూజ్ చేయాలనేది మీరు డిసైడ్ అవుతారు. ఎలాగా, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ ది ఎంక్వైరీ, అవైలబిలిటీ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్, టైము, యాక్యురసీ, ఇలా మీరు చాలా విషయాలు దీన్ని మీరు డిటర్మైన్ అవుతాయి. సో ఈ విధంగా మీరు ప్రైమరీకి వెళ్తారా, సెకండరీకి వెళ్తారా డిసైడ్ అయిన తర్వాత మీరు ఆ మెథడ్స్ ని డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు ప్రైమరీకి వెళ్ళాలనుకుంటే ఏ మెథడ్స్ వాడాలి, సెకండరీకి వెళ్ళాలంటే ఏ మెథడ్స్ వాడాలో మనం కూడా తెలుసుకుందాం. మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా అంటే కలెక్షన్ ఆఫ్ డేటా ఏ మెథడ్స్ ఉన్నాయి అనేది డిస్కస్ చేస్తే, సో ఇది 2 టైప్స్ మీకు చెప్పాను డేటా, ప్రైమరీ డేటా, సెకండరీ డేటా. ప్రైమరీ డేటాకి వచ్చేసరికి డైరెక్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్, ఇండైరెక్ట్ ఓరల్ ఇంటర్వ్యూస్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరెస్పాండెన్స్, మెయిల్ క్వశ్చనర్ మెథడ్, షెడ్యూల్స్ అండ్ త్రో ఎన్యూమరేటర్స్, ఇలా మనం ఈ టైప్స్ మనం చెప్పుకుంటాం. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, డైరెక్ట్ పర్సన్ ఇంటర్వ్యూస్, ఇండైరెక్ట్ ఓరల్ ఇంటర్వ్యూస్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరెస్పాండెన్స్, మెయిల్ క్వశ్చనరీ మెథడ్, షెడ్యూల్స్ అండ్ త్రో ఎన్యూమరేటర్స్ అని మనం చెప్పుకుంటాం. మీకు ఎందుకు నేను రిపీట్ చేస్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాంపిటేటివ్కి వచ్చేసరికి ఇందులో ఒక 3 ఇస్తారు, ఇందులో సెకండరీ డేటాలో ఒకటి మీకు ఇందులో ఇస్తారు. మీరు ఇందులో ఒకటి ఏదైతే ప్రైమరీ డేటా మెథడ్ కాదో ఒకటి మిమ్మల్ని సెలెక్ట్ చేయమంటారు. మీకు ఎప్పుడైతే వీటి మీద ఐడియా ఉంటేనే అప్పుడు ఇది కాదని చెప్పి మీరు టిక్ చేయగలుగుతారు, లేదా కన్ఫ్యూజ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్, కాంపిటేటివ్ కావచ్చు. అలాగే సెకండరీ డేటాకి వచ్చేసరికి ఇందులో 2 టైప్స్ ఉంటాయి, పబ్లిష్డ్ సోర్సెస్ ఉంటాయి, అన్పబ్లిష్డ్ సోర్సెస్ ఉంటాయి. పబ్లిష్డ్ సోర్సెస్కి వచ్చేసరికి రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ పబ్లికేషన్స్, సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్, పబ్లికేషన్స్ ఆఫ్ ఆటోనమస్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. ఇందులో మళ్ళీ టైప్స్ ఉంటాయి. అవి నేను ఇప్పుడు ప్రైమరీ సెకండరీ డేటా గురించి చెప్పుకొచ్చేటప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటే కొన్ని సంస్థలు, ఏజెన్సీస్ పబ్లిష్ చేస్తాయి, కానీ అవి సెకండరీ డేటాను యూజ్ చేస్తాయి తప్ప
అవి పబ్లిష్ చేయవు, రిపోర్ట్ చేయవు. ఇవైతే పబ్లిష్ చేస్తే వీళ్ళు కలెక్ట్ చేసిన డేటాని, బట్ అన్పబ్లిష్డ్ డేటా అంటే ఇవి పబ్లిష్ చేయరు, రికార్డ్స్ రూపంలో ఉండవు, రిపోర్ట్స్ రూపంలో. కానీ ఇది కూడా వీళ్ళు ప్రైమరీ డేటాని తీసుకుని సెకండరీ యూజ్ చేసి రిపోర్ట్స్ తయారు చేస్తారు. ఈ విధంగా మనం మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదంతా మనం మీరు ఎగ్జామ్ లో రాసేటప్పుడు కలెక్షన్ ఆఫ్ డేటా అడిగారు అనుకోండి, ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది ఫస్ట్. ఆ ఇంట్రడక్షన్ తర్వాత మెథడ్స్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ డేటా. మీరు ఇలా చార్ట్ వేయాలి. ఎగ్జామ్ లో వచ్చేసరికి డైరెక్ట్ గా మెథడ్స్ ఆఫ్ పెట్టేసి 1 by 1 రాసి వెళ్ళిపోవడమే కాకుండా ఇలా మీరు చార్ట్ వేస్తే మీకు పేపర్ వాల్యూ చేసిన వాళ్ళకి చాలా క్లియర్ గా ఉంటుంది, మీకు మార్క్స్ కూడా రావడానికి బాగుంటుంది. ఇలా చార్ట్ వేసేసుకోవాలి ఎప్పుడు. అలాగే మీకు కూడా ఏంటి, చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఇలా చేస్తే మీకు మార్క్స్ చాలా బాగా వస్తాయి. సో ఇలా మనం కలెక్షన్ ఆఫ్ డేటా గురించి మనం ఇంట్రడక్షన్ ఇలా మాట్లాడవచ్చు. నెక్స్ట్ మనం ప్రైమరీ డేటా టైప్స్ అండ్ సెకండరీ డేటా మెథడ్స్ లో ఉన్న టైప్స్ అన్ని కూడా మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా. ఇప్పుడు ప్రైమరీ డేటా గురించి మనం మాట్లాడాము, సెకండరీ డేటా గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రైమరీ డేటాలో ఏ మెథడ్స్ ఉన్నాయి మనం డిస్కస్ చేద్దాం. డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్, ఇండైరెక్ట్ ఓరల్ ఇంటర్వ్యూస్, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరెస్పాండెంట్స్, మెయిల్ క్వశ్చనరీ మెథడ్, షెడ్యూల్ సెండ్ త్రూ ఎన్యూమరేటర్స్. సో మనం ఫస్ట్ డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్. మనం ఈ మెథడ్కి వచ్చేసరికి ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఏం చేస్తారు, అయితే ఇన్వెస్టిగేటర్ మీద తీసుకుంటే వాళ్ళు డైరెక్ట్ గా ఆ ప్లేస్కి వెళ్ళి ఆ పర్సన్స్ తో డైరెక్ట్ గా మీట్ అవుతారు. వాళ్ళు డైరెక్ట్ గా కలిసి వీళ్ళే ఓన్ హ్యాండ్ తో వాళ్ళు ఫిల్ చేస్తారు. ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్స్ విత్ ది పర్సన్స్. మనకి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం ఆ పర్సన్స్ తో. డైరెక్ట్ గా మీరు వాళ్ళు ఉంటున్న ప్లేస్ మీరు వెళ్తారు, వెళ్ళి వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు నోట్ చేసుకుంటారు. ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు ఏమంటామంటే మనం ఇన్ఫర్మెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. సో మనం ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ వెళ్ళి వాళ్ళు చెప్పిన డేటా తీసుకుని మనం నోట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ ఆస్క్ దెమ్ క్వశ్చన్స్. మనం అయితే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకు వెళ్తాం కదా, ఆ క్వశ్చన్స్ మీరు వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్ గా మాట్లాడతాం. ఈ మెథడ్ ఏమంటాం మనం డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్. మీరే పర్సనల్ గా ఆ ఇండివిజువల్స్ దగ్గరికి అయితే ఇండివిజువల్స్ కావచ్చు, ఫార్మ్స్ కావచ్చు, మీరు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని మీరు డైరెక్ట్ గా పర్సనల్ గా కలుస్తారు. సో అలాంటి దాన్ని మనం డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్ మెథడ్ గా తీసుకుంటాం. అందులో మెరిట్స్ ఏంటంటే రెస్పాన్స్ ఇన్ మోర్ ఎంకరేజింగ్. వీళ్ళు ఏంటంటే మనం వెళ్ళి డైరెక్ట్ మనం కలుస్తాం కాబట్టి వాళ్ళు చెప్పే ఆన్సర్స్ కానీ మనం వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయొచ్చు. ఇప్పుడు కొంతమంది చెప్పడానికి ఇష్టపడకపోవచ్చు, వాళ్ళు మనం ఎంకరేజ్ చేయడానికి మనకి ముందే ఉంటారు కాబట్టి వాళ్ళ ముఖ కదలికలను బట్టి మనం ఎంకరేజ్ చేసి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. క్లియర్ అప్ డౌట్స్. ఒకవేళ వాళ్ళు ఏ విషయంలో చెప్పడానికి డౌట్ పడితే, లేదండి మేము ఈ ప్రాబ్లం కోసం మీ దగ్గరికి వచ్చాము, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పడానికి కూడా మనకి ఇది ఈజీగా ఉంటుంది ఈ మెథడ్. నెక్స్ట్ సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్. మీరు వెళ్ళిన ప్రాబ్లమ్ సంబంధించిందే కాకుండా మీకు ఇంకా సప్లిమెంటరీగా కూడా కొన్ని విషయాలు ఎక్స్ట్రాగా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఈ మెథడ్ లో. నెక్స్ట్ కీపింగ్ ఇన్ మైండ్ రియాక్షన్స్. ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం తీసుకుని దానికి తగ్గ ఆబ్జెక్టివ్స్ అని ప్రిపేర్ చేసుకు వెళ్తాం కదా, వాటిని క్వశ్చన్స్ మనం అడిగేటప్పుడు మన ఎదుటి వ్యక్తి రియాక్షన్స్ కూడా మనం వెంటనే చెక్ చేసుకోవడానికి మనం ఒక క్వశ్చన్ ఏ క్వశ్చన్ అడిగితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారా, లేదా ఆ క్వశ్చన్స్ ఎలా మనం ఇండైరెక్ట్ గా వాళ్ళని అడిగి తెలుసుకోవాలా, ఏ విధంగా అడిగితే వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు అనేది మనకి వెంటనే మైండ్ లో తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద లాంగ్వేజెస్ కెన్ బి అడ్జస్టెడ్. ఇప్పుడు మనకి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు. మనం చెప్పింది వాళ్ళకి అర్థమవుతుందా, వాళ్ళు మనం ఇంగ్లీష్ లో అడిగితే ఇబ్బంది పడుతున్నారు, తెలుగులో కూడా ఒక్కొక్కటి అర్థం చేసుకోలేకపోవచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళ భాషలో ఎలా కమ్యూనికేట్ చేయొచ్చు అనేది కూడా మనకి ఈ మెథడ్ లో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అదే ఈ మెథడ్కి వచ్చేసరికి లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ప్రతి మెథడ్ లో మెరిట్స్ ఉంటాయి, అలాగే మనకి లిమిటేషన్స్ కూడా ఉంటాయి. ఏంటంటే ఇది వెరీ కాస్ట్లీ మెథడ్. మీరు వెళ్ళడం, ఆ ప్లేస్కి వెళ్ళాలి, ఆ ప్లేస్ లో ఉన్న పర్సన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు తీసుకున్న టాపిక్ స్కోప్ ఎక్కువ అనుకోండి, దానికి మీరు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, వెరీ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది, కాస్ట్లీగా మీరు ఖర్చు పెట్టాల్సిన ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మోర్ టైం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం బయాస్. అంటే మనం ఈ వెళ్ళిన వ్యక్తులు కనుక స్వార్థపూరితంగా బిహేవ్ చేసిన, సరిగ్గా వాళ్ళు డేటా శాంప్లింగ్ చేయకపోయినా, సరిగ్గా పర్సన్స్ తో మాట్లాడకపోయినా కూడా మనకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే రాదు. సో మనం ఈ మెథడ్ ఏమంటాము డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూస్. అంటే పర్సన్స్ దగ్గర మనం వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడి వాళ్ళని దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాము. వీళ్ళని ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళని ఇన్ఫర్మెంట్స్ అని మనం పిలుస్తాం. ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే
ఇండైరెక్ట్ వారల్ ఇంటర్వ్యూస్. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే ద ఇన్వెస్టిగేటర్ కాంటాక్ట్స్ థర్డ్ పార్టీస్. ఇప్పుడు మనం ఒక వ్యక్తితో డైరెక్ట్ గా మాట్లాడాం మనం. కొంతమంది కొన్ని విషయాలు వాళ్ళ హ్యాబిట్స్ గురించి మాట్లాడాల్సి వచ్చింది అనుకుందాం. వాళ్ళు డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేరు. వాళ్ళు కొద్దిగా మొహమాట పడతారు. ఇప్పుడు డ్రగ్స్ కావచ్చు, ఆల్కహాల్ తీసుకుంటున్నారా మీరు డైరెక్ట్ గా వెళ్తే వాళ్ళు చెప్పలేరు. సో కొన్ని కొన్ని ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ కూడా మనకు ఉంటాయి. వాటిని మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు చెప్పరు కదా! వాళ్ళు చెప్పలేనప్పుడు మనం ఏం చేస్తాము, థర్డ్ పార్టీస్ ని తీసుకుంటాం. మనకి వాళ్ళకి మధ్య ఇంకొక వ్యక్తి వస్తూ ఉంటారు. సో ఆ థర్డ్ పార్టీ ఎవరంటే వాళ్ళ నైబర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డేటా కలెక్ట్ చేసి మనకి ఆ డేటా మనకి ఇస్తారు. సో ద నైబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎక్సెట్రా వీళ్ళు తీసుకెళ్ళి మనం థర్డ్ పార్టీగా అపాయింట్ చేసుకుని వాళ్ళ నుంచి మనం ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఎంక్వైరీ కమిటీస్, కమిషన్స్ కొన్ని రిపోర్ట్స్ తయారు చేస్తారు కదా! అవన్నీ కూడా ఈ విధంగానే మనకి జరుగుతాయి. అంటే దీనివల్ల ఎందుకు లాభం ఏంటంటే థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం. కొన్ని పేరెంట్స్ తో కూడా షేర్ చేసుకోవాలి, ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాం, నైబర్స్ తో షేర్ చేసుకుంటాం. కొన్ని కొన్ని పర్సనల్స్ కూడా మనం ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాం కదా! సో ఇలా థర్డ్ పార్టీ ఎప్పుడైతే అపాయింట్ చేస్తామో నేను వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు నాకు యాక్సెస్ చేయరు. అవునా కదా! అదే మీరు వెళ్ళి మీ ఫ్రెండ్స్ కి చెప్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ద్వారా నేనే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇది ఈజీగా ఉంటుంది. మేడం ఎందుకు మేడం తప్పు కదా అంటే కొన్ని మన ఆల్కహాల్ కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివి చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ కదా మనకి అవి. వాటి వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది సొసైటీకి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేసుకోకపోతే మీరు ఎన్ని వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ జనరేట్ చేస్తారు. వాటి వల్ల అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది. కానీ మీరు వచ్చిన డబ్బంతా ఇలా మనకి అన్నెసెసరీ ఇష్యూస్ ఖర్చు పెట్టేస్తుంటే గవర్నమెంట్ మాత్రం ఎంతవరకు చేయగలరు చెప్పండి? సో ఇలాంటి విషయాల్లో మనకి కంపల్సరీ ఇండైరెక్ట్ మెథడ్ వాలంటీర్స్ మనం తీసుకుంటారు. ఇక్కడికి వచ్చేసరికి మనం పర్సనల్ గా తీసుకుంటాం. ఇక్కడికి వచ్చేసరికి థర్డ్ పార్టీ ఎంటర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి చిన్న లాజిక్స్ ఉంటాయి అంతే. సో ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఏంటంటే డు నాట్ నో ద ఫుల్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఎవరైతే మనకి ఇన్ఫర్మేషన్ థర్డ్ పార్టీకి చెప్తున్నారు కదా, నైబర్స్, ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తున్న వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఐడియా ఉండదు. ఇప్పుడు నేను వెళ్ళాను అనుకోండి ఎగ్జాంపుల్ నాకు ట్రైనింగ్ ఇస్తారు. ఆ టాపిక్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి నేను అడగగలను. వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకురాగలనో నాకు తెలుస్తుంది. అదే మీరు ఫ్రెండ్స్ కి నైబర్స్ కి చెప్పామనుకోండి వాళ్ళు సరిగ్గా ఇన్ఫర్మేషన్ తీసుకురాలేకపోవచ్చు. వాళ్ళని సరిగ్గా కాంటాక్ట్ చేయలేకపోవచ్చు. కమ్యూనికేషన్ వాళ్ళ మధ్య గ్యాప్ రావచ్చు. మరి అలాంటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది చెప్పండి? సో డు నాట్ నో ద ఫుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళకి అడిగే వాళ్ళకి పాపం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉండదు. చెప్పే వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ బ్రేవరీ అండ్ బయాస్. కొంతమంది లంచం తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. లేకపోతే బయాస్. ఎక్కువ ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే స్వార్థపూరితంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. అప్పుడు తక్కువ టైంలో చేసేద్దాము. లేకపోతే శాంప్లింగ్స్ మనం సరిగ్గా తీసుకోకుండా తక్కువ టైంలో అవగొట్టేద్దాం. ఇలాగనేది ప్రైమరీ డేటాలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ప్రైమరీ డేటా చాలా యాక్యురసీగా ఉన్నప్పటికీ అది మనం ఎప్పుడు యాక్యురసీ మనం సరిగ్గా చెయ్యాలి. చేయకుండా మనం ఏదో శాంప్లింగ్ మన ఇష్టం కన్వీనియన్స్ శాంప్లింగ్ తీసేసుకొని మనకు నచ్చినది చేసేస్తామంటే న్యాయం జరగాల్సిన వాళ్ళకేమో అన్యాయం జరుగుతుంది. అన్యాయం ఏమో జరిగిపోతూ ఉంటుంది. ఇలా మనకి చాలా చాలా ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో బయాస్ కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మనకి ఈ మెథడ్ యూజ్ చేసేటప్పుడు మనం ఈ లిమిటేషన్స్ ని అడ్వాంటేజెస్ ని కూడా ఎస్టిమేట్ చేసుకుంటూ మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరస్పాండెంట్స్. ఇక్కడ మనకి అపాయింట్ లోకల్ ఏజెంట్స్ ఆర్ కరస్పాండెంట్స్. మనకి లోకల్ ఏజెంట్స్ కావచ్చు, కరస్పాండెంట్స్ కావచ్చు మనకి అపాయింట్ చేస్తారు. ఈ అపాయింట్ చేసుకుని వీళ్ళు డిఫరెంట్ ప్లేసెస్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సెన్సస్ తీసుకోండి. సెన్సస్ తీసుకుంటే అది వరల్డ్ వైడ్ ఇండియా తీసుకుంటాం. అన్ని కంట్రీస్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. చెప్పాను పాపులేషన్ సెన్సస్ అని. అందులో ఎంత పెద్దగా ఉంటుందంటే మీరు తీసుకున్న వేరియబుల్స్ చాలా చాలా వేరియబుల్స్ తీసుకుంటాం. ఆ డేటా ఫిల్ చేయడం అంత ఈజీ కాదు. ఇప్పుడు మన సెంట్రల్ లెవెల్ నుంచి ఎవరు వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. మనకి ఇక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళని తీసుకుంటారు. లేకపోతే కరస్పాండెంట్ గా మన కొంతమందిని తీసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గరికి పంపుతారు. అలా మనకు కొంతమంది అపాయింట్ చేసుకున్న కరస్పాండెంట్స్ ని వాళ్ళు ఏం చేస్తారు, కలెక్ట్ చేసిన సెంట్రల్ ఆఫీసర్, యూనియన్ ఆఫీసర్స్ అపాయింట్ చేసి వెళ్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు కలెక్ట్ చేసిన డేటాను వాళ్ళ దగ్గరికి ఉన్న సమీపంలో ఉన్న ఆఫీసర్స్ పంపిస్తారు. మళ్ళీ వాళ్ళు యూనియన్ ఆఫీసర్స్ కి అలా వాళ్ళు సెంట్రల్ ఆఫీస్ కి వెళ్ళి మొత్తం అక్కడ డేటా అంతా ఫైనల్ అయిపోతుంది. ఫైనల్ అయిపోయి మొత్తం ఓవరాల్ ఇండియాకి సంబంధించిన డేటా అంతా మనకి పబ్లిష్ చేస్తారు. అది సెకండరీ డేటా. ప్రైమరీ డేటాకి వచ్చేసరికి మాత్రం మనం ఇలా కరస్పాండెంట్స్ ని వీళ్ళు
మనకి అపాయింట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా మనకి అదే మనకి ఇది తక్కువ రేట్లో ఎక్కువ రేట్లో అవుతున్న పక్కన పెడితే ఇది కూడా మనం సరిగ్గా డేటా కలెక్ట్ చేయలేదా, మొత్తం మనకి స్కోప్ ఎక్కువగా ఉన్న దానికి ప్రాబ్లమ్స్ కి మనకి సరైన ఇన్ఫర్మేషన్ అందివ్వలేకపోవచ్చు. ఈ మనకి కొన్ని విషయాలు ఇది పాజిటివే. ఎందుకంటే ఇప్పుడు సెన్సస్ లాంటివి అంత మనకి ఇన్ఫర్మేషన్ ఒక సెంట్రల్ వాళ్ళు వచ్చి చేయాలంటే చేయలేరు. లోకల్ వాళ్ళు మనకి అపాయింట్ చేసుకుంటేనే తక్కువ టైంలో మనకి యాక్యురసీ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. కానీ వాళ్ళు కూడా బయాస్ అది లేకుండా మనకి చేసినప్పుడు మాత్రమే మనకి కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అనేది. నెక్స్ట్ మెథడ్ మెయిల్ క్వశ్చనరీ మెథడ్. అంటే ఏమీ లేదు, మనం డైరెక్ట్ పర్సన్స్ తో మనం ఫేస్ టు ఫేస్ కాంటాక్ట్ చేయం. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు మనం ఈ మెథడ్ తీసుకున్న మనం ఇక్కడైతే మనం వెళ్ళి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం. ఇక్కడికైతే మనం థర్డ్ పార్టీ వెళ్తారు వ్యక్తితో మాట్లాడడానికి. ఇక్కడికి వచ్చేసరికి మన అపాయింట్ చేసిన కరెస్పాండెంట్స్ కానీ లోకల్ ఏజెన్సీ వాళ్ళు కానీ వెళ్ళి పర్సన్ తో మాట్లాడతారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మనం క్వశ్చన్స్ ని ఫామ్ చేసి దాన్ని మనం పోస్ట్ చేస్తాం ఆ పర్సన్స్ కి. సో మనం చూడండి, ప్రిపేర్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్. మనం మన ప్రాబ్లమ్స్ ఏమేమి ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాం, ఆ ఆబ్జెక్టివ్స్ మనం సాల్వ్ చేసుకోవడానికి మనం ఏ వేరియబుల్స్ తీసుకుంటున్నామో ఆ వేరియబుల్స్ తగ్గట్లే క్వశ్చన్స్ మనం ఫామ్ చేస్తాం. క్వశ్చనరీ అంటాం, ప్రశ్నావళి అని మనం అంటాం. సో ఈ క్వశ్చన్స్ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ఎవరికి పంపాలి, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మనం బై పోస్ట్, ఈ విషయం మర్చిపోకుండా పోస్ట్ చేస్తాం. పోస్ట్ చేయడం ద్వారా మనం ఇన్ఫర్మేషన్ వెనక్కి వస్తుంది. మనం పంపించిన వాటిని వాళ్ళు ఫిల్ చేసి తిరిగి వాళ్ళు మనకి పోస్ట్ చేస్తారు. మనం ఈ క్వశ్చనరీ మెథడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్. ఇది మనకి ఇన్ఫర్మేషన్ రావాలంటే కొన్ని మనం ప్రికాషన్స్ అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎలా అంటే మీరు ఒక కవరింగ్ లెటర్ రాయాలి. మేము ఈ పర్పస్ మీద చేస్తున్నాము, మై సెల్ఫ్ ఇది అని చెప్పి మేము సో అని చెప్పిన తర్వాత మీరు ఈ పర్పస్ మీద కండక్ట్ చేస్తున్నాము, మీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ మాకు చాలా వాల్యుబుల్ అని చెప్పి మీరు ఒక కవరింగ్ లెటర్ ఆ క్వశ్చనరీ ఫామ్ తో మీరు పెడతారు. అందులోనే మీ అడ్రస్ అవి కూడా పర్పస్ అన్ని కూడా ఆ సర్వే యొక్క పర్పస్ జనరల్ గా మీరు క్లారిటీగా స్పెసిఫిక్ గా మీరు ఇంక్లూడ్ చేస్తారు. కవరింగ్ లెటర్ తర్వాత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ షుడ్ బి స్మాల్. మీరు ఈ రోజు మనకు తెలుసు ఒక క్వశ్చన్స్ ఆన్సర్స్ రాయమంటేనే క్లాస్ లో ఇన్ని క్వశ్చన్స్ మేడం అంటారు మీరు. ఇక్కడ మనం ఒక వ్యక్తికి మనం పోస్ట్ చేస్తున్నాం అంటే మనం ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చేసాం అనుకోండి, అసలు మొత్తం ఫిల్ చేయకుండా పక్కన పడేస్తారు అది. సో మనకి ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ షుడ్ బి స్మాల్. క్వశ్చన్స్ చాలా తక్కువ ఉండేలా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్స్ అరేంజ్ లాజికల్లీ. మీరు క్వశ్చన్స్ అరేంజ్ చేసేటప్పుడు ఆర్డర్లో అరేంజ్ చేయాలి. వన్ డే ఫస్ట్ ఏంటి నేమ్, సెకండ్ థర్డ్ ఏంటి, ఫోర్త్ ఏంటి, అలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోర్త్ క్వశ్చన్ మీరు మ్యారేజ్ అయిందా లేదా పెట్టిన తర్వాత మీరు మీకు ఎంతమంది పిల్లల్ని పెట్టాలి, అంతేకాని మీకు ఎంతమంది పిల్లలు పెట్టిన తర్వాత మీకు మ్యారేజ్ అయిందా అని అడిగితే ఎలా ఉంటుంది, బాగుంటుందా, బాగుండదు. సో మీకు మ్యారేజ్ అయిందా లేదని అడిగిన తర్వాత అయ్యిందంటే మీకు ఎంతమంది పిల్లలు. వార్డర్ వైజ్ మీరు లాజికల్ గా పెట్టాలి తప్ప మీరు క్వశ్చన్ మీ ఇష్టం పెట్టేసారు అనుకోండి, ఫిల్ చేసే వాళ్ళు చిరాకు వచ్చేసి మొత్తానికి మీకు రిటర్న్ రాదా క్వశ్చన్ వేస్ట్ అయిపోతుంది. సో క్వశ్చన్స్ అరేంజ్ లాజికల్లీ మీరు అరేంజ్ చేయాలి. షార్ట్ అండ్ సింపుల్ టు అండర్స్టాండ్. క్వశ్చన్స్ మనం పెద్ద పెద్ద 2-3 లైన్స్ పంపించుకోవాలి. షార్ట్ గా ఉండాలి, సింపుల్ గా అర్థం చేసుకోవాలి. మన పెద్ద పెద్ద ఇంగ్లీష్ పెద్ద పెద్ద అర్థం కాని భాషలో మనం ఇచ్చేసాం అనుకోండి, మనకి ఎదుటి వ్యక్తి యొక్క కమ్యూనికేషన్ లాంగ్వేజ్ మనకు తెలియదు. సో ఆయనకి ఎంతవరకు అర్థమైంది మనకు అర్థం కాదు. సో వాళ్ళు సింపుల్ గా అండర్స్టాండ్ అయ్యే విధంగా మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ పర్సనల్ క్వశ్చన్స్ అవాయిడెడ్. మాక్సిమం మీరు పర్సనల్ క్వశ్చన్స్ అడగకపోవడం చాలా మంచిది. నేమ్ అలాంటివి అంటే పర్వాలేదు కానీ మరి పర్సనల్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళకి చిరాకు వస్తుంది. మన పర్సనల్స్ ఎందుకు ఇవ్వాలి, అసలు వీళ్ళకని డౌట్ వస్తుంది. సో మీరు పర్సనల్ క్వశ్చన్స్ ని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఆన్సర్. ఇప్పుడు మీరు చూడండి స్టూడెంట్స్, మేడం ఎస్ఏ క్వశ్చన్స్ రాయాలా, ఇంత పెద్ద క్వశ్చన్ అని మీకు అడుగుతూ ఉంటారు మమ్మల్ని. సో అదే మీరు ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అనుకోండి, రౌండ్ చేసేస్తూ ఉంటారు, సర్కిల్ చేసేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ ఎలా ఉంటే 4 ఆన్సర్స్ ఇస్తారు, మీరు నచ్చిన సెలెక్ట్ చేసేస్తారు. సో మనం ఈ క్వశ్చన్స్ పంపించేటప్పుడు కూడా ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఈజీగా వాళ్ళు టిక్ పెట్టేస్తారు, టిక్ మార్క్ ఈజీగా పెడతారు. అది మనం రాయమంటే రాయలేకపోవచ్చు. కొంతమందికి చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకోలేని వాళ్ళు ఉంటారు, కొంతమందికి రాయడం రాకపోవచ్చు. టిక్ మార్క్ అయితే ఈజీగా పెట్టేస్తారు కదా. సో మీరు ఆబ్జెక్టివ్ ఆన్సర్స్ అయితే మీరు అరేంజ్ చేయండి. నెక్స్ట్ ఎస్ ఆర్ నో. మాక్సిమం ఎస్ ఆర్ నో. మీరు అడిగిన క్వశ్చన్ ఎస్ ఆర్ నో, ఎస్ ఆ టైప్ లో అడిగితే ఎస్ అయితే ఎస్ టిక్ పెడతారు, నో అయితే నో దగ్గర టిక్ పెడతారు. సింపుల్ గా తెలిపోతాయి ఇవి.
అట్ ద సేమ్ టైం మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. సింపుల్ గా ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ మీ క్వశ్చన్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు కూడా పంపుతారు, రిటర్న్ పంపుతారు. అలా కాక మనకి పెద్ద పెద్ద క్వశ్చన్లు ఇచ్చేసి పెద్ద ఎక్కువ 4, 5 పేజీలు పంపించామనుకోండి, రిటర్న్ మీరు పోస్ట్ పంపుతారు, రిటర్న్ గా మీకు పోస్ట్ రాదు అంతే. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్. మీరు కంపల్సరీ వాళ్ళు ఫిల్ చేసేటప్పుడు కూడా మనం ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఏంటున్నా కూడా మీరు వాళ్ళకి ఇన్ఫార్మ్ చెయ్యాలి. అది చేయకుండా మనం నచ్చిట్లు పెట్టేస్తే బాగుండదు కదా. ఇవన్నీ ఇంకా చాలా రూల్స్ ఉన్నాయి. ఈ మెయిన్ రూల్స్ తీసుకున్నాను. మీరు ఇలా ఇవన్నీ ఫాలో అయితే ఫాలో అయ్యి మీరు క్వశ్చన్ ప్రిపేర్ చేసి మీరు ఎవరైతే ఇన్ఫర్మేషన్స్ ఉంటారో కదా వాళ్ళకి మీరు పోస్ట్ చేస్తారు. మీ అడ్రస్ అన్ని కూడా క్లియర్ గా కవరింగ్ లెటర్లు అన్ని రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఫాలో అయితే మీకు కంపల్సరీ ఈ క్వశ్చన్ మెథడ్ మీకు చాలా యూజ్ అవుతుంది. దీంట్లో ఏమేమి మెరిట్స్ ఉన్నాయంటే ఇది ఈజీగా ఉంటుంది. మీరు ఇప్పుడు డైరెక్ట్ గా పర్సన్స్ దగ్గరికి వెళ్ళి మీరు మీట్ అయ్యి వాళ్ళ గురించి తెలుసుకుని ఇవన్నిటికంటే మీరు డైరెక్ట్ గా పోస్ట్ చేసేయడం ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఈజీ అండ్ చీప్ కూడా. చీప్ గా మీకు తక్కువ ఖర్చులో కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇది టైం కూడా తక్కువ పడుతుంది. ఎప్పుడు వాళ్ళు మీకు రిటర్న్ పోస్ట్ చేసేసారు అనుకోండి, వెంటనే బాగానే ఉంటుంది. కొంతమంది పోస్ట్ చేయరు. సో అది అక్కడ కూడా మనకు కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఈజీ అండ్ చీప్ మెథడ్ ఇది మనకి. కాబట్టి క్వశ్చనరీ మెథడ్ ఈ విధంగా యూజ్ అవుతుంది. అలాగే లిమిటేషన్స్. ఇప్పుడు మనం చెప్పాను, లిటరేట్ అనుకోండి చదువుతారు. కొంతమంది ఇప్పుడు మనం క్వశ్చన్స్ పంపగా క్వశ్చన్ వేయడం చదువుతారు. కొంతమంది ఇల్లిటరేట్స్ చదువురాని వాళ్ళకి ఏంటి మరి, వాళ్ళకి ఇబ్బంది కదా, క్వశ్చన్స్ ఫిల్ చేయలేరు. ఇప్పుడు కొంతమంది మనకి శాంప్లింగ్ కావాలి సర్వేకి వెళ్ళేటప్పుడు చదువుకున్న వాళ్ళకి చదువుకోలేని వాళ్ళు అని ఉండదు. నాలెడ్జ్ కొంచెం చదువుకోలేకపోయినప్పుడు వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి మరి నోట్స్ అంటే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేస్తారు ఈ మెథడ్స్ లో. కానీ వాళ్ళు టిక్ మార్క్స్ పెట్టండి, ఈ క్వశ్చన్స్ చదవండి అంటే చదువుకోరు. చదువు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి, కానీ వాళ్ళకి నాలెడ్జ్ ఉంది. సో అలాంటి వాళ్ళ దగ్గర మనకి క్వశ్చన్ మెథడ్ ఫెయిల్ అయిపోతుంది. నెక్స్ట్ రెస్పాన్స్. మనం రెస్పాన్స్ తీసుకుంటే వీళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ మనం చిన్న క్వశ్చన్స్ ఇచ్చి ఇలా తీసుకుంటే బాగానే ఉంటుంది రెస్పాన్స్. లేదు అంటే ఒక్కొక్కరు కొంతమంది వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ కావచ్చు, టైం కుదరక వాళ్ళు పక్కన పడేయచ్చు. సో రెస్పాన్స్ మనకి పాజిటివ్ గానే 100% వస్తుందంటే మనం చెప్పలేం. నెక్స్ట్ డిఫికల్ట్ టు వెరీ యాక్యురసీ. మనం యాక్యురసీని మనం ఇక్కడ ఖచ్చితంగా మనం వస్తుందని చెప్పలేం. క్వశ్చన్స్ కి ఇచ్చిన ఆన్సర్స్ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో తెలియదు. ఇక్కడ అనుకోండి ఇప్పుడు డైరెక్ట్ పర్సన్ ఫీడ్స్ తీసుకోండి. ఇందులో వాళ్ళు మన డైరెక్ట్ పర్సన్ మనం ముందు ఉంటారు కాబట్టి వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అయిపోతాం కాబట్టి వాళ్ళు తెలిసిపోద్ది మనకి ఎలా ఇస్తున్నారు ఆన్సర్స్. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు యాక్యురసీగా ఇస్తున్నారా ఏంటి, ఎవరు ఫిల్ చేస్తున్నారు అనేది మనం కరెక్ట్ గా ఆన్సర్ చేయలేం. నెక్స్ట్ షెడ్యూల్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అంటే ఏమైంది, మీరు క్వశ్చన్ ఫామ్ ఫిల్ చేసి మీరు సెండ్ చేస్తారు పోస్ట్ ద్వారా. ఇక్కడ మీ ఇన్వాల్వ్మెంట్ ఓన్లీ ప్రిపేర్ చేసి పంపించే వరకు మాత్రమే ఉంటుంది. మిగతాదంతా వాళ్ళు పోస్ట్ చేస్తారు, వాళ్ళు రిటర్న్ పోస్ట్ వస్తుంది. కానీ ఇక్కడ షెడ్యూల్స్ సెంట్ త్రూ ఎన్యూమరేటర్స్ అంటే ఇక్కడ మీరు సెండింగ్ షెడ్యూల్స్ త్రూ ది ఎన్యూమరేటర్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్. మీరు ఇలా ద ఇన్ఫర్మేషన్ గెట్స్ రిప్లైస్ టు ది క్వశ్చన్స్ కంటెంట్ ఇన్ ఏ షెడ్యూల్ అండ్ ఫిల్ దెమ్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్ రైటింగ్. మీరు క్వశ్చన్స్ అవి ఫామ్ చేసుకుని మీరు డైరెక్ట్ గా మీరే వెళ్తారు. కానీ ఇక్కడ వీళ్ళు అపాయింట్ చేయొచ్చు. మీరు ఎన్యూమరేటర్స్ ని వాళ్ళు అపాయింట్ చేస్తారో ఏంటనేది వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడికి తేడా ఏంటంటే మీరు ఏమైనా పోస్ట్ చేస్తారు, అదే క్వశ్చన్ మీరు ప్రిపేర్ చేసి ఆ క్వశ్చన్ తీసుకుని వెళ్ళి మీరు డైరెక్ట్ గా మీ హ్యాండ్ రైటింగ్ తో మీరు ఫిల్ చేస్తారు ఇక్కడ. కానీ ఇక్కడ ఏంటంటే రిప్లైస్ అనేది మనకి క్వశ్చన్స్ కంటైన్ షెడ్యూల్ రూపంలో వస్తాయి. ఫిల్ దెమ్ ఇన్ దేర్ ఓన్ హ్యాండ్ రైటింగ్ తో వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం మనకి ఈ అపాయింట్ చేసేటప్పుడు పెయిడ్ పర్సన్స్ ఎక్కువ పెట్టేసుకుంటారు. ఇప్పుడు ఎన్యూమరేటర్స్ అనుకున్నారు, ఇంటర్వ్యూస్ అనుకున్న వీళ్ళు డైరెక్ట్ గా సమ్ అమౌంట్ ఇచ్చి సర్వే చేయడానికి మీకు ఒక షెడ్యూల్ కి ఎంత ఇస్తారో మాట్లాడుకుని ఎన్ని షెడ్యూల్ ఫిల్ చేస్తే వాళ్ళకి అన్ని డబ్బులు ఇస్తారు. సో వాళ్ళు డైరెక్ట్ గా పంపి వాళ్ళ ద్వారా వాళ్ళు ఆ పర్సన్స్ తో మీట్ అవడం ద్వారా ఆ క్వశ్చన్స్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ తీసుకుని మీరు ఇక్కడ మీ హ్యాండ్ రైటింగ్ తో మీరు ఫిల్ చేస్తారు. ఇక్కడ మ్యాక్సిమం పెయిడ్ పర్సన్స్ ఉంటారు. ఇక్కడికి వచ్చేది మాత్రం మనం పోస్ట్ చేసేస్తాం, ఇక్కడ మనం ఓన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో మెరిట్స్ చూసుకుంటే ఇది సేమ్. ఇల్లిటరేట్ పీపుల్ కూడా, ఇక్కడ ఇల్లిటరేట్ పీపుల్ మనకి నష్టం అని రాశాను నేను, ఇల్లిటరేట్ పీపుల్స్ చేయలేదని. కానీ ఇక్కడ ఇల్లిటరేట్ పీపుల్ బెనిఫిట్ గా ఉంటుంది. ఎందుకంటే మనం వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇప్పుడు చదువుకోలేదు పాపం వాళ్ళు, ఆ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అది మీరు క్వశ్చన్ మెథడ్ లో
ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు ఎక్కడో ఉంటాం, మనం ఎక్కడో ఉంటాం, కాంటాక్ట్ ఉండదు. సో ఇక్కడ ఇల్లిటరేట్ పీపుల్ కూడా దీన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ నాన్ రెస్పాన్స్ పర్సన్స్. ఇప్పుడు ఇక్కడ నాన్ రెస్పాన్స్ పర్సన్స్ ఉంటారని చెప్పాను. కొంతమంది మొహమాట పడడం కావచ్చు, కొంతమంది భయపడిపోతారు, అమ్మో ఇది చెప్తే ఏమైపోద్దో, లేకపోతే మనకి రిటర్న్గా మనకి ఏమైనా మన మీదకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయేమంటారు. సో అలాంటి పర్సన్స్ నుంచి కూడా మనం ఈ మెథడ్ షెడ్యూల్స్ ద్వారా మనం ఆన్సర్స్ తెచ్చుకోవచ్చు. వాళ్ళ నుంచి కూడా మనకి ఆన్సర్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదే ఇక్కడ అనుకోండి, వాళ్ళు పోస్ట్ చేస్తే మనకు వస్తుంది, లేదంటే లేదు. మనకి రిటర్న్ అడగడానికి క్వశ్చన్ ఉండదు అక్కడ. ఇక్కడ మనకి నాన్ రెస్పాన్స్ పర్సన్స్ కూడా మనం ఈ సర్వేలో మనం వాళ్ళని ఇంటరాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ యాక్యురసీ. చెప్తున్నా, మన క్వశ్చన్స్ కి తగ్గట్లు ఆన్సర్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆన్సర్స్ వీళ్ళు ఇస్తారు, క్వశ్చన్స్ కి ఫామ్ చేసుకుంటాం. సో దానికి తగ్గట్లు మనకి యాక్యురసీ కూడా వస్తుంది. వీళ్ళు ఖచ్చితంగా మనకి ఎటువంటి ఆన్సర్లు ఇస్తున్నారు అనేది మనకి యాక్యురసీగా మనకి తెలుస్తూ ఉంటుంది. యాక్యురసీ కూడా బాగుంటుంది. అదే మన ఇక్కడికి వచ్చేసరికి యాక్యురసీ డిఫికల్ట్ అని చెప్పాను. సో మనకి ఇందులో లిమిటేషన్స్ ఇక్కడ మనకి బెనిఫిట్స్ అయ్యాయి చూడండి. యాక్యురసీ కూడా బాగుంటుంది. నెక్స్ట్ అలాగే మనకి లిమిటేషన్స్ కూడా ఉంటాయి. పెయిడ్ పర్సన్స్. ఇప్పుడు మనం కొంతమంది డబ్బులు ఇచ్చి అపాయింట్ చేసుకుంటారు పెయిడ్ పర్సన్స్ కింద, వాళ్ళు వెళ్ళి చేస్తారు. ఇప్పుడు నా ప్రాజెక్ట్ వర్క్ అనుకోండి, నేను వెళ్ళి ఇంట్రెస్ట్ గా చేసుకుంటా, నా వర్క్ కాబట్టి బాధ్యతగా. అదే మనం డబ్బులు ఇచ్చిన వాళ్ళకి పెయిడ్ పర్సన్స్ అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు వాళ్ళు. సో నెక్స్ట్ ట్రైనింగ్ ఇచ్చి వెళ్ళారనుకోండి, వాళ్ళు కొద్దిగా తెలుస్తుంది, ఐడియా వస్తుంది ఎలా కలెక్ట్ చేయాలి ఏంటి. వాళ్ళు ఒకవేళ నాన్ రెస్పాన్స్ ఇవ్వకపోతే మనం ఎలా వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి, అది బాగుంటుంది. ఒక ట్రైనింగ్ తీసుకోలేని వాళ్ళు కూడా మనం పంపించేసాం అనుకోండి, లేదా ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా అవగాహన రాలేదనుకోండి. ఇప్పుడు స్కిల్స్ అందరికీ ఉండాలి, మనం ఒకలాగా ఉంటాయని చెప్పలేం. స్టాటిస్టికల్ టూల్స్ మీద ఐడియా ఉండాలి, సర్వే శాంపిల్స్ మీద ఐడియా ఉన్న వాళ్ళు అనుకోండి, మనం చెప్పిన దాని కూడా వీళ్ళు బాధ్యతగా చేసి రాగలుగుతారు. సో ఇలా ట్రైనింగ్ మనకి ఇచ్చిన వాళ్ళు కొంతమంది చెయ్యొచ్చు, కొంతమంది సరిగ్గా చేయలేకపోవచ్చు. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ ఫార్మేట్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కువ క్వశ్చన్స్ చేసేకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. అవి కూడా మనకు ఆర్డర్ అనేది మనం ఈ ప్రాబ్లమ్స్ మనకి సరిగ్గా ఉంటున్నాయా లేవా, మన ఇప్పుడు తీసుకుంటున్న ప్రాబ్లమ్ కావచ్చు, మీరు ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నారు, దాని ప్రాజెక్ట్ సరిగ్గా ఉన్నాయా లేవా, రిలేటెడ్ క్వశ్చన్స్ అని మనం ఫార్మేట్ చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ కానీ సరిగ్గా మీరు తీసుకోలేదా అంటే మొత్తం మీరు పడ్డ కష్టం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. మనం వీటన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఏది ప్రైమరీ డేటా కింద. ప్రైమరీ డేటాలో మనం ఇంకా టెలిఫోన్ ద్వారా కొంతమంది డేటా కలెక్ట్ చేస్తారు. టెలిఫోన్ ద్వారా ఫోన్ చేసి కొంతమందికి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ మనం యాక్యురసీగా ఉంటుందా ఉండదా అనేది మనం వాళ్ళు చెప్పే విధానం బట్టి ఉంటుంది. కానీ టెలిఫోన్ ద్వారా విచారణ జరుపుతాం, కానీ అది 100% యాక్యురసీ మనం చెప్పలేకపోవచ్చు. మన కొంతమంది కమ్యూనికేషన్ ప్రాబ్లం వచ్చేస్తుంది, మనం చెప్పింది వాళ్ళకి అర్థం అవ్వచ్చు, లేదా వాళ్ళు చెప్పింది మనకు అర్థం కాకపోవచ్చు, లాంగ్వేజ్ ఇబ్బంది వస్తుంటుంది, సిగ్నల్స్ ఇబ్బంది వస్తుంది. నెక్స్ట్ వాళ్ళకి టెలిఫోన్లు అందరికీ ఉండవు, కొంతమందికి ఉంటే కొంతమందికి ఉండవు. ప్లస్ ఇది క్విక్ గా మనకి ఆన్సర్ చేయలేకపోవచ్చు వాళ్ళు. కొంతమంది మనం అడిగిన క్వశ్చన్స్ వాళ్ళు పాజిటివ్ గా రియాక్ట్ అవుతాం, నెగిటివ్ గా రియాక్ట్ అవుతాం చెప్పలేము. ఇదంతా కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా ఈ అన్ని మెథడ్స్ ని మనం ప్రైమరీ డేటా కలెక్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తున్నాము. మీరు తీసుకునేటప్పుడు ఇందులో ఏ మెథడ్ మీరు తీసుకున్న ఆబ్జెక్టివ్స్ సూట్ అవుతుందో మీరు ఆ ప్రైమరీ డేటా మెథడ్ మీరు కలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మనం ఈ మెథడ్స్ అన్ని మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో నేను ప్రైమరీ డేటాని ఇక్కడితో కంక్లూడ్ చేస్తున్నాను. మనం డేటా కలెక్షన్ లో ప్రైమరీ డేటా, సెకండరీ డేటా అని 2 రకాలుగా ఉంటాయని మనం డిస్కస్ చేసాం. అందులో ప్రైమరీ డేటా మెథడ్స్, సెకండరీ డేటా మెథడ్స్ ఏమేమి ఉంటాయో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటాలో ఏమేమి మెథడ్స్ ఉంటాయో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నేను ప్రైమరీ డేటాకేమో మెథడ్స్ ఆఫ్ కలెక్టింగ్ ప్రైమరీ డేటా అని పెట్టాను. ఇక్కడికి వచ్చేసరికి సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా అని పెట్టాను. ఎందుకు డిఫరెన్స్ ఏంటంటే, ప్రైమరీ డేటాకేమో మనం మెథడ్స్ కింద మాట్లాడుతున్నాము, సెకండరీ డేటాకి వచ్చేసరికి సోర్సెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే ప్రైమరీ డేటాకి మనం స్టార్టింగ్ ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న, లేకపోతే సంస్థలు తీసుకున్న, ఇండివిజువల్స్ తీసుకున్నా కూడా వాళ్ళు డేటాని ప్రప్రథమంగా ప్రైమరీగా వాళ్ళు కలెక్ట్ చేస్తారు కాబట్టి వాటికి మనం మెథడ్స్ కింద మాట్లాడాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి సోర్సెస్ ఆఫ్ సెకండరీ డేటా, గవర్నమెంట్ కావచ్చు, ఇండివిజువల్స్ కావచ్చు, ఫర్మ్స్ కావచ్చు, ఆల్రెడీ అవి తీసుకున్న డేటాని ఫస్ట్ కలెక్ట్ చేస్తారు కదా, ఆ డేటాని పబ్లిష్ చేస్తారు.
పబ్లిష్ చేయగా మన ప్రాజెక్ట్ వర్క్ లో యూజ్ చేసుకుంటే దాన్ని సెకండరీగా యూజ్ చేస్తున్నాం కదా, కాబట్టి మనం దాన్ని సెకండరీ డేటాగా మనం తీసుకుంటాం. సెకండరీ డేటాకి సోర్స్ ఏంటి, ఆల్రెడీ ఎక్కడ తీసుకున్నాం, కలెక్ట్ చేసాము, దానికి మూలం అనేది ఉంది కదా, ఆ మూలం ఆ సోర్స్ దేనైనా మనం తీసుకున్నా కానీ సోర్స్ అంటాం, మూలం అంటాము తెలుగులో. సో మీరు దాన్ని ఏది వాడతాం అప్పుడు సోర్స్ కింద, ప్రైమరీ డేటా. సెకండరీ డేటాకి సోర్స్ ఏమంటాము, ప్రైమరీ డేటా. మీరు ప్రైమరీ డేటాని పబ్లిష్ చేసిన తర్వాత మీరు ఆ డేటాని మీరు సెకండరీ డేటాలోకి తీసుకుంటారు. అందుకే మనం దీనికి సోర్సెస్ అని వాడాం. మరి ప్రైమరీ డేటా నేను సోర్సెస్ అని యూజ్ చేయలేదు, మెథడ్స్ అని యూజ్ చేశాను. కారణం ప్రైమరీ డేటాకి సోర్స్ ఉండదు. ఫస్ట్ మనం అక్కడే కలెక్ట్ చేస్తాం. మనమే వెళ్ళి ఓన్లీ ఫేస్ టు ఫేస్ కావస్తే, లేకపోతే మీరు ఇంటర్వ్యూ క్వశ్చనరీ మెథడ్, షెడ్యూల్ మెథడ్ అనేది మీరు తెలుసుకుని మీరు అక్కడికి వెళ్ళి మీరు ఓన్ హ్యాండ్ రైటింగ్ తో మీరు ఓరల్ గా మీరు మనిషితో ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. అక్కడ అంతకు ముందు పబ్లిష్ చేసిన డేటాను బేస్ చేసుకుని మీరు వెళ్ళరు, మీరు ఓన్ కంటెంట్ తో వెళ్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ పబ్లిష్ చేసిన సోర్సెస్ ఆఫ్ ప్రైమరీ డేటా నుంచి సోర్స్ గా తీసుకుని సెకండరీ డేటా మనం కలెక్ట్ చేసుకుంటాం. సో ఆ సెకండరీ డేటాలు తీసుకునేటప్పుడు పబ్లిష్ చేసేసి ఉంటాయి కదా, అవి ఎన్ని రకాలుగా పబ్లిష్ చేసి ఉంటాయి, మనకి ఏది సూట్ అవుతుంది అనేది మనం మన ప్రాజెక్ట్ వర్క్ లో తీసుకుంటాం. మన ప్రాబ్లం బట్టి మన రీసెర్చ్ కూడా, మీరు రీసెర్చ్ లేకపోతే సర్వే మీరు ఏది తీసుకుంటారు అనేది దాన్ని బట్టి మీకు మీ ఆబ్జెక్టివ్స్ బట్టి డిటర్మైన్ అవుతుంది. మనం ఇక్కడ పబ్లిష్డ్ సోర్సెస్ అని అన్పబ్లిష్డ్ సోర్సెస్ ఉంటాయని చెప్పుకున్నాం. పబ్లిష్డ్, అన్పబ్లిష్డ్. కొన్ని డేటా మనకి పబ్లిష్ చేస్తారు ప్రైమరీ డేటా రిపోర్ట్, కొన్ని వాటిని పబ్లిష్ చేయకపోవచ్చు. ఒకవేళ పబ్లిష్ చేసిన సోర్సెస్ ఏముంటాయంటే రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ పబ్లికేషన్స్. అంటే రిపోర్ట్స్ అండ్ అఫీషియల్ పబ్లికేషన్స్ మీకు చెప్పాను, సర్వే అది ఆర్గనైజింగ్ సర్వేలో మీకు చెప్పాను రిపోర్ట్స్ ఎలా తయారు చేస్తారు, ప్లానింగ్ ఆఫ్ ది సర్వే అయిన తర్వాత ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ ది సర్వేలో మనం ఏ విధంగా రిపోర్ట్స్ పబ్లిష్ చేస్తామో, అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఇంటర్ప్రిటేషన్ చేసి మనం కన్క్లూజన్స్, ఫైండింగ్స్, సెషన్స్ అన్ని రాస్తాం. అలా రాసి ఒక రిపోర్ట్ ఫామ్ చేస్తాం. మళ్ళీ నెక్స్ట్ అఫీషియల్ పబ్లికేషన్స్, ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అఫీషియల్ గా తీసుకుంటాం. ఇందులో మనం ఏం తీసుకుంటామంటే ఇంటర్నేషనల్ బాడీస్ తీసుకుంటాం. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటర్నేషనల్ బాడీస్ కావచ్చు. ఎగ్జాంపుల్ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ పబ్లిష్ చేసేవి కావచ్చు. వీళ్ళు డేటాను ఏం చేస్తారంటే సేకరించి వీళ్ళ వెబ్సైట్ లో మనకి ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ నా రీసెర్చ్ వర్క్ లో నేను ఎక్స్పోర్ట్స్ మీద చేసినప్పుడు ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్ వీటి నుంచి నేను చాలా డేటా తీసుకోవడం అనేది జరిగింది. వాళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ పబ్లిష్ చేశారు కాబట్టి, అందులో పెట్టారు కాబట్టి ఆన్లైన్ లో కానీ బుక్స్ లో కూడా పబ్లిష్ చేస్తారు వీళ్ళు. ఆ డేటాను నా ప్రాజెక్ట్ వర్క్ లో యూజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ వెళ్ళి ఒక్కొక్క దేశంతో మనం వెళ్ళి ఇంటరాక్ట్ అయ్యి యుఎస్, కెనడా ఇలా మొత్తం ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అందరితో ఇంటరాక్ట్ అవ్వలేం కదా డైరెక్ట్ గా వెళ్ళి. సో అలాంటప్పుడు ఏమవుతాం, మనం వాటితో ఇంటరాక్ట్ అయ్యి కలెక్ట్ చేసిన డేటా ఉంటుంది కదా, ఈ వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, యునైటెడ్ నేషన్స్, ఇంకా చాలా ఉంటాయి సంస్థలు, నేను ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. ఇవి పబ్లిష్ చేసిన డేటా వీళ్ళు వెబ్సైట్ లో పెడితే నేను ఆ పబ్లిషన్ డేటా సెకండరీ డేటా కానీ నేను యూజ్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలాగ రిపోర్ట్స్ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనం అప్పుడు ఏం చేయాలి, మనం ఏ డేటా కలెక్ట్ చేసినా మనం ఆ కింద మనం సోర్స్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం టేబుల్ వేసామనుకోండి, ఇక్కడ కలెక్ట్ చేసిన డేటాను పట్టుకుని ఆ డేటా కింద మనం వెంటనే ఏం చేయాలి, సోర్సెస్ అని చెప్పేసి ఐఎంఎఫ్ అని లేదా సోర్స్ పక్కన వరల్డ్ బ్యాంక్ మనం రాయాల్సిందే. అది మీ ప్రైమరీ డేటాకి రాయరు, ఎందుకంటే మీరే కాబట్టి. కానీ సెకండరీ డేటాకి మీకు వచ్చేసరికి మాత్రం మీరు ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారో ఆ డేటాని మీరు సోర్స్ పెట్టాలి, లేకపోతే అది మనతో చాలా ప్రాబ్లం అయిపోద్ది మనకి. నెక్స్ట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. మనకు తెలిసినవే, ఒక కంట్రీ తీసుకుంటే అందులో సెంట్రల్ గవర్నమెంట్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ రెండు ఉంటాయి. అందులో మనకి ఇండియన్ ఎకనామిక్ సర్వే మనకి ఎవ్రీ ఇయర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిష్ చేస్తుంది. ఇండియన్ ఎకనామిక్ సర్వేలో మొత్తం ఆ ఇయర్ సంబంధించి ఇండియన్ ఎకనామిక్ సంబంధించి మొత్తం డీటెయిల్స్ అందులో అవైలబుల్ గా ఉంటాయి. అలాగే మనకి సెన్సస్ కావచ్చు, చాలా మనకి స్టాటిస్టికల్ బుక్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంటాయి. మనం ఆ డేటా మనం రీసెర్చ్ లో యూజ్ చేసుకోవచ్చు, మీ ప్రాజెక్ట్ వర్క్ లో యూజ్ చేసుకుంటాం. అలా మనకి సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ పబ్లిష్ చేసిన రిపోర్ట్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్ ఆఫ్ ది అడ్హాక్ కమిటీస్ అండ్ కమిషన్స్. మనకి ఇందులో మన సర్కారీ కమిటీ అని, ఫోర్త్ పే కమిషన్, ఇలా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్టేట్ గవర్నమెంట్స్ కానీ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి సంబంధించి మనకి ఒక కమిటీలు వేస్తాయి. ఆ కమిటీలు ఏం చేస్తాయి, కొన్ని రిపోర్ట్స్ ని మనకి వాళ్ళు డేటా కలెక్ట్ చేసి అవి పబ్లిష్ చేస్తారు.
సో అలాంటి కమిటీస్ యొక్క వాటిని రిపోర్ట్స్ ని మనం ఎందులో తీసుకుంటాము, అడ్హాక్ కమిటీ, టెంపరీ బేసిస్ కావచ్చు, కమిషన్స్ అలా మనం తీసుకుంటారు. నెక్స్ట్ సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్ అంటే ఏంటి, గవర్నమెంట్ కింద పనిచేస్తాయి, గవర్నమెంట్ అజమాయిషి కావచ్చు, గవర్నమెంట్ పోషించే సంస్థలు కూడా ఉంటాయి. అలాంటి వాటి మన మున్సిపాలిటీస్ అని, కార్పొరేషన్స్ అని, ఇలా మన డిస్ట్రిక్ట్ బోర్డ్స్ అని, ఇలా డిఫరెంట్ గా ఉంటాయి కదా గవర్నమెంట్ అందరూ పనిచేసేవి. అవి కలెక్ట్ చేసిన డేటా, ఇవి కూడా మనకి డేటా పబ్లిష్ చేస్తాయి. ఆ డేటా కూడా మనం రీసెర్చ్ లో వాడుతుంటాం. ఇలా పబ్లిష్ చేసిన డేటా తీసుకున్నాం అనుకోండి, ఇవి సెమీ అఫీషియల్ పబ్లికేషన్స్ గా తీసుకుంటాం. నెక్స్ట్ పబ్లికేషన్స్ ఆఫ్ అటానమస్ అండ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్. కొన్ని చాలా మనకి తీసుకుంటే చాలా సంస్థలు స్వతంత్రంగా కూడా ఉంటాయి. మనకి యాన్యువల్ రిపోర్ట్స్ ఆఫ్ జాయింట్ స్టాక్ కంపెనీస్ అండ్ కార్పొరేషన్స్. ఇలా యాన్యువల్ రిపోర్ట్స్ జాయింట్ స్టాక్ కంపెనీస్ వాళ్ళు, కార్పొరేషన్ ప్రైవేట్ సంస్థలు కూడా మనకి తమ రిపోర్ట్ యాన్యువల్ గా పబ్లిష్ చేస్తూ ఉంటాయి. జాయింట్ స్టాక్ కంపెనీస్ ఇవన్నీ కూడా మనకి చూడొచ్చు, ఈ ప్రైవేట్ ఇంత వచ్చింది, లేకపోతే ఈ కంపెనీకి షేర్స్ ఇంత పెరిగాయి, లేకపోతే యాన్యువల్ గా ఇంత ప్రాఫిట్ వచ్చింది, ఇంత నష్టపోయింది, లేకపోతే లాస్ట్ ఇయర్ ఇంత లాభం పొందాయి అని చెప్పేసి మనకి అవి రిపోర్ట్లు పబ్లిష్ చేస్తుంటాయి. ఆ రిపోర్ట్స్ కూడా మీరు డేటా కలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ట్రేడ్ అండ్ ప్రొఫెషనల్ బాడీస్. ఇందులోకి ఏంటి, ట్రేడ్ అండ్ ప్రొఫెషనల్ బాడీస్ అంటే ప్రైవేట్ గా మనకు ఉండే ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఫారిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి తెలిపే ఇన్స్టిట్యూషన్స్ పబ్లిష్ చేసేవి కూడా మనం ఇందులో తీసుకుంటాం. నెక్స్ట్ ఫైనాన్షియల్ అండ్ ఎకనామిక్ జర్నల్స్. ఎక్కువగా మనం రీసెర్చ్కి వచ్చేసరికి జర్నల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాం, ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తూ ఉంటాం. వేరే జర్నల్స్ లో నేషనల్స్, ఇంటర్నేషనల్ జర్నల్స్ ఉంటాయి. మనం ఒక టాపిక్ తీసుకుని ఆ పేపర్ మనం దాని మీద ఆబ్జెక్టివ్స్ పెట్టి మనం పేపర్ తీసుకుని పబ్లిష్ చేస్తాం కదా, అది ఆన్లైన్ లో పబ్లికేషన్ ఉంటుంది, అది బుక్ రూపంలో మనకి ప్రింట్ చేసేస్తారు. సో అవి ఎప్పుడైతే మనకి ఆ పబ్లికేషన్స్ కూడా మనం పిహెచ్డి చేస్తే సెకండ్ చాప్టర్ రివ్యూ ఆఫ్ లిటరేచర్ లో మనం ఇంత ముందు చేసే యొక్క ఆర్టికల్స్ చదివి మనం వాటిని రిఫరెన్స్ గా యూజ్ చేసుకుని మనం రివ్యూ ఆఫ్ లిటరేచర్ రాస్తాం కదా, వాటిని మనం జర్నల్స్ గా తీసుకోవచ్చు. ఇక్కడ ఫైనాన్షియల్ ఎకనామిక్ జర్నల్స్ అన్నారు, ఇక్కడ ఇండియన్ ఎకనామిక్ రివ్యూ, లేకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బులెటిన్ పబ్లిష్ చేస్తూ ఉంటుంది, లేకపోతే స్టాటిస్టికల్ ఇయర్ బుక్స్ ఇలాంటివి చాలా ఉంటాయి. వాటిని మనం ఫైనాన్షియల్ ఎకనామిక్ జర్నల్స్ గా తీసుకోవచ్చు. నెక్స్ట్ అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. మనకి ఇన్స్టిట్యూషన్స్ చాలా రీసెర్చ్ చేస్తూ ఉంటాయి. అవి ఓన్ గానే మనకి గవర్నమెంట్ స్పాన్సర్ చేసే ఉంటాయి, లేకపోతే మన కొంతమంది ప్రొఫెసర్స్ పెద్ద ఇలాంటి వాళ్ళు కూడా రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ప్రాజెక్ట్స్ అప్లై చేసి ఆ ప్రాజెక్ట్స్ తెచ్చుకుని మనకి ఆ టాపిక్ మీద రీసెర్చ్ చేసి దానికి తిరిగి మళ్ళీ గవర్నమెంట్ సబ్మిట్ చేయడం, ఆ రిపోర్ట్స్ పబ్లిష్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అలాంటివి అటానమస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా చాలా ఉంటాయి. అందులో మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అని ఢిల్లీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ పూణే, ఇలా మనం ఇలాంటి చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకి ఇవన్నీ కూడా రిపోర్ట్స్ తయారు చేసి పబ్లిష్ చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవి తమ దగ్గర కలెక్ట్ చేసిన ప్రైమరీ డేటాను వీళ్ళు ఏం చేస్తారు, వాటిని అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిటేషన్ చేసి వాళ్ళు పబ్లిష్ చేస్తారు మనకి డేటా కలెక్షన్ తర్వాత. ఆ డేటాను వీళ్ళు ఏం చేస్తారు, ఒక రిపోర్ట్ రూపంలో వీళ్ళు పబ్లిష్ చేస్తారు. ఆ పబ్లిష్ చేసిన డేటాను మనం సెకండరీగా రెండో రకంగా మనం రీసెర్చ్ లో వాడుకుంటాము. కాబట్టి దీన్ని మనం సెకండరీ డేటా అని పిలుస్తాము. మీరు సెకండరీ డేటా మనం ఎక్కడ యూజ్ చేసినా కూడా మీరు కంపల్సరీ సోర్స్ రాయాల్సిందే. సోర్స్ మనం ఎక్కడి నుంచి సేకరించామో అది పెట్టాలి కింద, లేకపోతే సోర్స్ పెట్టకుండా మీరు చేస్తే అది చాలా చాలా తప్పు అవుతుంది. ప్రైమరీ డేటాకి అయితే అవసరం లేదు, ఎందుకంటే మీరే వెళ్ళి డేటా కలెక్ట్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇవన్నీ కూడా పబ్లిష్ అవుతాయి మీకు, పీరియాడికల్స్ అని, జర్నల్స్, న్యూస్ పేపర్స్, ఇవన్నీ మనం టేకప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అన్పబ్లిష్డ్ సోర్సెస్ అంటే పబ్లిష్ కావు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అవి మనకి వాటి ఖర్చు అవుతాయి కావచ్చు, లేకపోతే కొన్ని కారణాల వల్ల పబ్లిష్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, రిపోర్ట్స్ రూపంలో వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు, రిపోర్ట్స్ అన్ని తయారు చేసుకుంటారు, రికార్డ్స్ రూపంలో వాళ్ళు ఫామ్ చేసుకుని ఉంచుకుంటారు, కానీ వాటిని పబ్లిష్ చేయరు. అలాంటి మాట ఆల్ స్టాటిస్టికల్ మెటీరియల్ ఈజ్ నాట్ ఆల్వేస్ పబ్లిష్డ్. మొత్తం స్టాటిస్టికల్ మెటీరియల్ అంతా కూడా ఎప్పుడు పబ్లిష్ అవ్వాలని అయితే మాత్రం మనకి లేదు. సో మెయింటైన్డ్ ఇన్ ఓన్లీ రికార్డ్స్, వీళ్ళు రికార్డ్స్ రూపంలో మెయింటైన్ చేస్తారు. మరి మేడం వాళ్ళు మనకి వీళ్ళు ఎలా ఇస్తారంటే, మీరు ఒక లెటర్ పట్టుకెళ్తారు, ఒక రిక్వెస్ట్ లెటర్ పట్టుకెళ్ళి మీ గురించి చెప్పి మీరు ఎందుకు వచ్చారు, మీకు రీసెర్చ్ ఇలా అవసరం అవుతుంది,
సో మాకు మీ డేటా ఇవ్వగలరా అని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని అది రీజనబుల్ అయితే వాళ్ళే మీకు డేటాని ఆ రిపోర్ట్స్ మీకు ఇస్తారు. వీరు ఏం చేస్తారు, మీరు వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళతో మీరు మీట్ అవ్వాలి. ఎందుకు మేము రీసెర్చ్ చేస్తున్నాము, ఏ ప్రాబ్లమో అవన్నీ మీరు వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మీకు రిపోర్ట్స్ ఇస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫీసర్స్ స్టడీస్ మేడ్ బై రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, స్కాలర్స్ వీళ్ళందరూ కూడా మనకి రీసెర్చ్ అనేది చేసి వాళ్ళు కొన్ని రిపోర్ట్స్ ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచేస్తారు. అలాంటి వాటిని అన్పబ్లిష్డ్ సోర్సెస్ గా అంటున్నారు. ఇప్పుడు మాక్సిమం మన థీసెస్ కూడా మనకి ఆన్లైన్ చేస్తున్నారు. ఎందుకు, నెక్స్ట్ వాళ్ళకి అది యూజ్ అవుతుంది కదా. ఇప్పుడు మనం రిఫరెన్స్ గా దాన్ని వాడుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం మనకు ఒక ఐడియా వస్తుంది. ప్రైమరీ డేటా మనకి ఏం చేస్తుంది, క్లారిటీ ఇస్తుంది కాబట్టి ఒక ఐడియా రావడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. సో అన్పబ్లిష్డ్ సోర్సెస్ అనేవి మనం తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా వెళ్ళి వాళ్ళతో మీట్ అవుతారు. మీరు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పబ్లిష్ అయిపోతాయి కాబట్టి ప్రైమరీ డేటా కలెక్ట్ చేసిన వాళ్ళతో మీరు డైరెక్ట్ గా అయితే మీరు వెళ్ళనవసరం లేదు. ఇక్కడ మీరు పబ్లిష్ అయిపోతాయి కాబట్టి మీరు ఆ బుక్స్ అనేవి చూసుకుని ఇక్కడ సోర్స్ చేస్తారు. మీరు ఇక్కడ పబ్లిష్ అవ్వవు కాబట్టి మీరు వెళ్ళి వాళ్ళతో డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అయ్యి మీరు లెటర్ ఏదో సబ్మిట్ చేసి మీరు ఎక్కడి నుంచి వచ్చారో అవన్నీ డీటెయిల్స్ చెప్తే వాళ్ళు మీకు మీరు రీజన్ పర్ఫెక్ట్ గా ఉంది, మీరు రీసెర్చ్ పర్పస్ దేని పర్పస్ వచ్చారో క్లారిటీ వస్తే కంపల్సరీ మీకు వాళ్ళు రిపోర్ట్ని అయితే అందిస్తారు. ఈ విధంగా మనం సెకండరీ డేటా గురించి మాట్లాడుకోవచ్చు. మనం సెకండరీ డేటా తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఆ డేటా మనకి ప్రైమరీ డేటా తీసుకునేటప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ మెథడ్స్ ఫాలో అయ్యారా లేదా బయాస్ ఉపయోగించి కలెక్ట్ చేశారా, ట్రైనింగ్ ఉన్న వాళ్ళు చేశారా, ట్రైనింగ్ లేని వాళ్ళు చేశారా, వాళ్ళ డేటా ట్యాబ్యులేషన్స్ అన్ని సరిగ్గా చేశారా లేదా ఎంట్రీ చేయడంలో ప్రాబ్లమ్స్ చేశారా, లేకపోతే హోమోజినిటీగా ఉందా లేదా, లేకపోతే యూనిట్స్ వాళ్ళు సరిగ్గా ఫాలో అయ్యారా లేదా, స్టాటిస్టికల్ యూనిట్స్ అలా ఒక ఫ్రేమ్ వర్క్ కరెక్ట్ గా ఫాలో చేసి మీకు డేటా పబ్లిష్ చేశారా లేదా, ఇవన్నీ ఆలోచించి ఆ డేటా మీ అనుగుణంగా ఉందా లేదా మీ రీసెర్చ్ కి అనేది మీరు ముందు అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు సెకండరీ డేటాలో దాన్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీకు ఎర్రర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మనకి సెకండరీ డేటా గురించి మాట్లాడుకోవచ్చు. ఇది మనకి పబ్లిష్డ్ సోర్సెస్, అన్పబ్లిష్డ్ సోర్సెస్ కూడా ఉంటాయి. ఈ విధంగా మీరు డేటా కలెక్ట్ చేసేటప్పుడు ఈ సోర్సెస్ ఫాలో అవుతారు. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ప్రైమరీ డేటా అంటే ఏమిటి, ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సెకండరీ డేటా అంటే మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఈ విధంగా ఈ మెథడ్స్ ని మీరు ఫాలో అవ్వండి. మీ రీసెర్చ్ పర్ఫెక్ట్ గా యాక్యురసీగా వస్తుంది. మీరు డేటా కలెక్షన్ మాత్రమే పర్ఫెక్ట్ గా చేయండి ఎప్పుడు కూడా. అది ఏదో సింపుల్ గా తీసుకున్నామంటే మీరు ఖర్చు పెట్టిన మనీ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ రాదు. అంతే కదా, మనం కరెక్ట్ గా చేయలేనప్పుడు సొల్యూషన్ మనం ఇవ్వలేకపోతున్నప్పుడు మనం చేసిన రీసెర్చ్ ఎందుకు చెప్పండి. సో మనం చేసేటప్పుడు నీడ్ ఎంత ఉంది, దాని యాక్యురసీగా ఎంత చేయాలో మీరు ఆలోచించి డేటా కలెక్షన్ వెళ్ళండి. అందులో మీరు ఎర్రర్స్ లేకుండా చూసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్ రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది. ఓకే, మీకు ఈ టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి. అలాగే షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా పంపించండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూజ్ అవుతుంది, అలాగే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు చేసే ఎంకరేజ్మెంటే కదా నాకు నెక్స్ట్ క్లాస్ చెప్పాలనిపిస్తుంటుంది. అలాగే మీకు ఎంతవరకు అర్థమైంది మీరు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. సో ఇక్కడితో నేను ఈ వీడియో కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.